హలో గైస్, ఆల్రెడీ మీ టైటిల్ చూసే ఉంటారు. అరకు అరకు ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళగానే ఫస్ట్ ఈ కొత్తమ్మ తల్లి అనే గుడి తగులుతుంది. ఫస్ట్ ముందు ఆ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఎవరైనా సరే పైకి వెళ్ళాలి, ఎందుకంటే ఎలాంటి నష్టాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి మన హిందువుల యొక్క సాంప్రదాయం. ఓకే గైస్, ఇక్కడ నుంచి వాచ్ చేయండి అందరూ కూడా. ఇది ఎంట్రన్స్, ఇవి ఘాటీ రోడ్స్ అనమాట. లొకేషన్ చుట్టూ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మేము వెళ్తున్న టైం వచ్చేసి 7:30 నుంచి 8:30 లోపు. ఆ టైం అప్పుడు మేము జర్నీ చేసాం. ఆ రోజైతే మాకు అసలు పెద్దగా చలి ఏం లేదు. ఒక్కొక్క రోజు చలి ఉండొచ్చు, ఒక్కొక్కసారి లేకపోవచ్చు. ఓకే, అయితే ఈ టైం అప్పుడు వెళ్ళినప్పుడు అలా మొత్తం ఇవంతా క్లైమేట్ చూసుకుని అలా సగం వీడియోస్ తీసుకుని వెళ్తాను. అండ్ మేము ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేసామో అవన్నీ కూడా ఇందులో పెట్టాను. సో చూడండి గైస్. అండ్ అరకు వెళ్ళేటప్పుడు కూడా ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత ఛార్జ్ అవుతుందని కూడా చెప్తాను. అండ్ చూడండి సూర్యుడు ఎలా కనిపిస్తున్నారో మనకి మార్నింగ్ టైంలో పచ్చని చెట్ల మధ్యలో నుంచి. ఓకేనా, అండ్ అదంతా అయితే సెలయేరు. అండ్ ఫస్ట్ మేము వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి బొర్రా కేవ్స్ అని చెప్పేసి అక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చేసరికి 9 అయ్యింది, మార్నింగ్ 9 అయింది. 9 o'clockకి కనీసం బయట అయితే ఓపెన్ చేయలేదు. చాలామంది వచ్చాం, కానీ ఏం చేస్తాం, మా బ్యాడ్ లక్. 10కి ఓపెన్ చేస్తారంట, 9కి ఓపెన్. సో మీరు ఎప్పుడు అలా బుక్ అవ్వకండి, 9కి వెళ్ళకండి, 10కి మాత్రమే వెళ్ళండి. 10 తర్వాత మాత్రమే వెళ్తారు. అండ్ పెర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ దీనికి ఛార్జ్, లోపల ఎంట్రన్స్ టికెట్ అయితే. సో బయట ఎంట్రన్స్ అయితే ఇలా చూడండి, చాలా వర్క్స్ అవి కూడా అవుతున్నాయి. ఎంట్రన్స్ వచ్చేసరికి 8 రూపీస్ టికెట్, గుర్తుంచుకోండి బాగా. ఓకేనా, అవి మారిపోవచ్చు, నేనేం చేయలేను. అండ్ చూడండి గైస్, మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇక్కడ హెచ్డి పైప్ కనిపిస్తుంది కదా, అది పొరపాటును కూడా ఎవరైనా దొంగల నుంచి తీసుకొస్తే తీసుకోకండి. అండ్ వీళ్ళందరూ అయితే మా పిల్లలు. సో హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి, అస్సలు భయపడద్దు. ఓకేనా. అండ్ మార్నింగ్ 9కి షాప్స్ కూడా ఓపెన్లో లేవు. బొర్రా కేవ్స్ దగ్గర 1 hour అలా వెయిట్ చేసి నా ప్రాణం పోయింది. అండ్ చివరికి ఎంట్రన్స్ టికెట్ దొరికింది. 10కి అయితే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంది క్లైమేట్ అంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మంకీస్కి వీడియోస్ తీయలేదు. అక్కడ మంకీస్ చాలా అంటే చాలా ఉంటాయి. చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్త, చేతులు అసలు ఫుడ్ అనేది ఏం పట్టుకోకూడదు. అండ్ మొబైల్స్ కూడా పాకెట్లో పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కసారిగా నా మంకీస్ చేతులు పడ్డాయి, ఇంకంతే. లోపలికి వెళ్ళాం. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసరికి అక్కడ నంది, శివుడు అని చెప్పేసి అని ఉంటారు. అక్కడికి దండం పెట్టుకొని లోపల బొర్రా కేవ్స్ అయితే మాత్రం లోపలికి వెళ్తున్నాం. ఓకేనా. అండ్ లోపలికి వెళ్ళడానికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే పర్లేదు, కానీ మరీ ముసలి వాళ్ళు అయితే వెళ్ళడం కష్టం, ఎందుకంటే అవన్నీ స్టెప్స్ ఉంటాయి. అండ్ నేనైతే ఇలా వీడియోలో జస్ట్ అలా లొకేషన్ మొత్తం అంతా కూడా నేను తెద్దాం అనుకున్నాం, బట్ సరిగా వీడియో అనేది సరిగా రాలేదు. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి పెద్ద శివలింగం లాగా ఒక కొండ అనేది అలా తయారవుతుంది. చాలా పెద్ద శివలింగంలా ఉంటుంది. అంటే శివలింగం కాదు, అలా చెక్కినట్లుగా ఉంటుంది అనమాట. బాగుంటుంది కొండ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ నేను లోపలికి వెళ్ళేసరికి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను గైస్. చూడండి, మనకి ఎక్స్ట్రా చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ, కానీ నచ్చింది క్లైమేట్. అదంతా లైటింగ్ వల్ల ఆ కొండ లోపల మొత్తం అంతా కూడా ఎలా ఉందని చెప్పేసి అని తెలుస్తుంది. సో ఎప్పుడైనా బొర్రా కేవ్స్ మాత్రం మిస్ అవ్వకండి. కానీ ముసలి వాళ్ళు మాత్రం అసలు తీసుకురావద్దు గైస్, ఎందుకంటే పడిపోతారు. చూడండి అలా ఇంకా మనకి కొద్దిగా ఎంజాయ్మెంట్ ఎక్కువ అనమాట ఎక్కడికైనా బయటకు వెళ్తే. అండ్ అక్కడ నుంచి లోపల నుంచి బయటకు వచ్చేసరికి 11:30 ఇలా అయింది. బయట షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, బట్ ఏమీ కొనలేదు, ఎందుకంటే నేను ఇంకా 1-2 డే అక్కడే స్టే అవుతాను కాబట్టి ఏం కొనలేదు. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానని చెప్పేసి అంటే, మీకు ఎప్పుడైనా వెళ్ళారా? ఈ పార్ట్ వచ్చేసరికి ఈ ప్లేస్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఈ రోడ్డు చూడండి, టూరిజం వాళ్ళు అసలు ఈ రోడ్ అనేది ఎలా అంటే, అసలు అక్కడికి పైకి వెళ్ళేసరికి పెర్ హెడ్ వెహికల్కి అయితే 200 ఛార్జ్ చేస్తారు. కెటికా వాటర్ ఫాల్స్ మన ఇండియాలో నెంబర్ 2 ప్లేస్లో ఉంది ప్రజెంట్ ఈ వాటర్ ఫాల్, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఈ వీడియో పెట్టాను. అండ్ చూడండి, వెళ్ళేటప్పుడు కార్లు తప్ప స్కూటీల మీద అక్కడ వెళ్ళి కాళ్ళు చేతులు విరగొట్టుకోవద్దు. ఓకేనా, కార్ అంటే వాళ్ళదే, టూరిస్ట్ వాళ్ళది ఉంటుంది. సో అది మాత్రమే ఎక్కాలి. పర్ హెడ్ వచ్చేసి 200. ఓకే గైస్, విన్నారా? అండ్ నెక్స్ట్ ఇలా రోడ్ ఉంది. టిఫిన్ చేసి బొర్రా కేవ్స్ నుంచి వచ్చేసి టిఫిన్ చేసి అండ్ నెక్స్ట్ 11:30కి అక్కడికి వెళ్ళిపోయాం. ఈ రోడ్డు మీకు చూపిద్దామని చెప్పేసానే నేను కొద్దిగా ఎక్కువసేపు లెంత్ తీసుకున్నాను, ఎందుకంటే కనీసం బాగోదు. నాకైతే ప్రాణం పోయింది. మించు ఒక 15 minutes ఇలా ట్రావెల్ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. ఫైనల్గా వెళ్ళిపోయాను. ఇవైతే ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట కెటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి.
సో స్టెప్స్ కూడా ఇలా ఉంటాయి. అక్కడికైతే మాత్రం 100% స్టామినా ఉంటేనే పైకి ఎక్కగలం, లేకపోతే ఎక్కలేము. అండ్ వెజిటేబుల్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి తినడానికి. చికెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఎందుకో చికెన్ కాకుండా ఇలా దుంపలు తింటే బాగుంటుందని చెప్పి నేనైతే అవే తిన్నాను. ఎందుకంటే మన చికెన్స్ అంటే పెద్దగా ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కాఫీ ప్లానెట్ అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం మాత్రమే, ఇంకంతకు మించి ఏం లేదు. బట్ ఇక్కడ కూడా మహా అయితే ఒక 30 minutes ఇలా స్టే చేయొచ్చు. స్టే చేయడానికి కూడా ఏం లేదు. ఇక్కడికి వచ్చి పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. బయట ఇలా కాఫీ అమ్ముతుంటారు. సో అరకు కాఫీ అని చెప్పేసి మనం తాగుతాం, కానీ దాని మీద బ్రూ కాఫీ బెస్ట్ నా వరకు అయితే సజెషన్. ప్రతి చోట ఒకేలాగా ఉంటుంది. అండ్ దిస్ గ్యాస్ చూడండి, వీళ్ళు కూడా పెంకి పిల్లలు, వీళ్ళు ఇలానే ఎక్కడికైనా వెళ్తే గొప్ప ఎంజాయ్గా ఉంటారు. ఓకే గైస్, సో లోపల ఇంకేవి ఉన్నాయని చెప్పేసి అని చూపిస్తాను. ఎవరికైనా సరే 50 రూపీస్ మాత్రమే అని కాదు, అయిపోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత. అలా డబ్బులు చేతిలో పెట్టుకోకపోతే మాత్రం అన్నీ చూసినట్లే, ఆ కొండలు ఉండిపోవడం తప్ప ఏవి చూసినట్లు ఉండదు. ఓకేనా. అండ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, ఇలా లోపలికి వెళ్ళాలి. ఫైనల్లీ మేము కూడా వెళ్ళిపోయాం. మా కామెడీ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు అలా కామెడీ చేస్తున్నాం. కాకపోతే కామెడీ మీకు వినిపించలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ నవ్వుకుంటారు. సో చూడండి, క్లోజ్ 5 PM అంట. మార్నింగ్ 10కి ఓపెన్ చేసి 5 PM కల్లా క్లోజ్ చేసేస్తారు. ఓకేనా. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అదే టైమింగ్స్లో వెళ్ళండి గైస్. ఓకే, అట్లుంది. సో ఏముంటాయి అక్కడ లోపల అని చెప్పేసి అంటే ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్లా ఉంటుంది, ఆ ఫ్రేమ్ దగ్గర కూర్చొని ఫోటో తీసుకోవాలి అంతే. అండ్ నెక్స్ట్ మేము మ్యూజియంకి వెళ్ళాము. అరకు వెళ్ళిపోయిన తర్వాత మ్యూజియంకి వెళ్ళాము ఫస్ట్ అయితే. అక్కడికి వచ్చేసి టైము ఎంత అయింది, 5 ఇలా అయిపోయింది, చాలా చీకటి పడిపోయింది. సో ఇలా మొత్తం పాతకాలం అన్ని మామూలు చాకులోళ్ళు అంటారు కదా, మంగళోళ్ళు అంటారు కదా. సో రైతులు, తర్వాత రాజులు, వీళ్ళందరూ ఏవే పండించేవారు, ఏవే తినేవారు, ధనికులు ఎలా ఉన్నారు, మొత్తం ఇవన్నీ కూడా ఒక ఫొటోస్ అనేవి, ఫొటోస్ కాదు కానీ అక్కడ ఏంటంటే మట్టి బొమ్మలుగా తయారు చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగా, అంటే మన ఏరియాలో ఉన్నవి కాకుండా అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు. తర్వాత మేమైతే అండ్ నెక్స్ట్ 7 వచ్చింది, కాఫీ ప్లాంట్కి వెళ్ళాము. ఇక కాఫీ ప్లాంట్కి వెళ్ళిన తర్వాత ఇంక వీళ్ళు అస్సలు ఆగలేదు. చాక్లెట్స్ అని చెప్పేసి అన్నారు. ఇది వచ్చేసి 4th one. అండ్ దిస్ ఈజ్ మై డాటర్. పర్లేదు, ట్రైల్ ఇస్తుంది. అంటే ట్రైల్ అంటే ఏంటంటే, ట్రైల్ కాదు ఏమంటే చాక్లెట్ టేస్ట్ చెప్పి ఎలా బాగుందో బాగోలేదని చెప్పేసి అని చెప్తున్నారు. వాళ్ళకైతే పర్వాలేదు, డబ్బులు బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి కదా, సో బాగుందని చెప్పేసి అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి పెర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట ఛార్జ్. లోపల చాక్లెట్ పార్క్లోకి వెళ్ళడానికి 50 రూపీస్. చాక్లెట్ పార్క్ కాదు, చాక్లెట్ ఫ్యాక్టరీ. సారీ, నేను సరే చెప్పలేదు. ఇది కూడా అరకులోనే ఉంది. అండ్ ఇలా వీళ్ళు చాక్లెట్స్ చూడగానే ఇంకా మరి ఇంక తిరిగేసారు. నేను కూడా తిరిగేసాను, కాకపోతే సరే వీడియో తెలియదు. ఈవిడ కూడా చివరికి చాక్లెట్ తిన్నది అది. అండ్ దిస్ ఈజ్ మై డాటర్ సబ్బా. చాలామంది అంటాం మీకు మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారని చెప్పేసి. నాకు మ్యారేజ్ ఏంటి, ఒక పాప కూడా ఉన్నది. చివరికి బాగానే ఎంజాయ్ చేసాం, పర్వాలేదు. నా కూతురేమో హార్ట్ సింబల్ అని చెప్పేసి అని ఒక లైక్ కొట్టండి అని చెప్పేసి అని అంటుంది. నచ్చితే లైక్ కొట్టండి గైస్. ఓకేనా. ఇంకా ఏవే ప్లేసెస్ ఉన్నాయి అనేది నేను చూపిస్తాను, ఇంకా ఎలా ట్రావెల్ చేసామని చెప్పేసి అని. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం అలా తిరుగుడు ఎక్కువ డ్యాన్స్ చేస్తే బాగోదని చెప్పేసి అని ఎక్కువ తిరుగుతాం అనమాట. గైస్ అరకు వెళ్తే మాత్రం పక్కాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. ఏదో మైండ్లో పెట్టుకొని వెళ్తే మాత్రం వేస్ట్ అంత దూరం వెళ్ళి కూడా. ఓకేనా. సో చిన్న వీడియోస్ అలా తీసుకున్నాం, నా కూతురు నేనునా. చాలా ఫన్నీగా ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మలగడ వెళ్ళాం గైస్. మలగడలో వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసి 1 day నైట్ ట్రావెల్ చేసాం. దానికి వచ్చేసి మామూలుగా గుడిసెలు అంట కదా, గుడిసెలలో 700. అండ్ ఇంకా ఈ పైకి ఇలా వెళ్ళడానికి పర్ ఛార్జ్ కార్ అయితే 200 అనమాట. సో అయినా సరే ఈ వ్యూ చాలా బాగుంది. వనజాంగి అంత కాదు కానీ, కాకపోతే ఇక్కడికి ఏజ్ అంటే మామూలుగా 40-50 ఇలా ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా వచ్చి చూడొచ్చు. వనజాంగి అయితే చూడలేరు. సో నేను వనజాంగి వెళ్ళాను కానీ వీడియో తీయలేదు గైస్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి సన్ రైజ్ అవి. ఇవి ఏ టైం అప్పుడు అంటే
5 నుంచి 9 లోపు మాత్రమే ఈ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు చూడండి ఎలాంటి మేము చేయాలి, డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఎలా తయారయ్యారో. సో మొత్తానికి మలగల్లో డ్యాన్స్ అనేది వాళ్ళు కూడా వేశారు వాళ్ళతో పాటు. ఆ శారీ కట్టించడానికి 200 తీసుకున్నారు గైస్, ఓకేనా. అండ్ ఆ అబ్బాయి కూడా అంతే. సో మొత్తానికి ఈ డ్యాన్స్లో మంచి ఎంజాయ్మెంట్గా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. మలగడ అనేది మీరు కూడా ఒకసారి వెళ్ళండి, లైఫ్లో ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అబ్బా. ఎప్పుడు కష్టాలు ఉంటాయి కానీ సుఖాన్ని మనమే తెచ్చుకోవాలి, హ్యాపీనెస్ మనమే తెచ్చుకోవాలి, ఓకేనా. ఇది ఇలా ప్రతి ఒక్కరూ వెళ్ళడం, డ్యాన్స్ చేయడం, వీడియోస్ తీసుకోవడం అలా జరిగింది. నేనైతే ఆ నైట్ అంతా ఒక చిన్న చెత్త పని జరిగింది అక్కడ. ఎందుకంటే ఆ రోజు డ్రింకర్స్ పడుకునేటప్పుడు కొంచెం బాగా డిస్టర్బెన్స్ చేశారు. సో నేనైతే వీళ్ళ కోసం అని చెప్పేసి సరిగా నేనైతే పడుకోలేదు, ఎందుకంటే నేను వాళ్ళ సేఫ్టీగా చూడాలి కదా, అందుకోసమని. అండ్ దిస్ ఈజ్ మై అవతారం. మన బిల్డప్కి అయితే తక్కువేం లేదు. అండ్ ఫైనల్లీ మళ్ళీ చాక్లెట్ పార్క్ దగ్గరికి రావాలనిపించింది. చాక్లెట్ పార్క్ దగ్గరకు వచ్చి మొత్తం అన్నీ కూడా చూసాము. దిస్ ఈజ్ వ్యూ పాయింట్స్. అండ్ ఇందులో మా వాళ్ళైతే కెమెరా తీసుకొని ఫొటోస్ తీయడం కూడా మొదలు పెట్టారు. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. ఇంకొకలా కాదు, ఈ లిటిల్ బేబీ అందరితో కలిసిపోద్ది. సో ఫైనల్లీ ఇంకా మేము కిందకైతే దిగేసాం. అండ్ మళ్ళీ దండం పెట్టుకున్నాం అమ్మవారికి. ఒక కెటికా వాటర్ ఫాల్స్ చూపించలేదు కదా గైస్, చూడండి దిస్ ఈస్ కెటికా వాటర్ ఫాల్స్. ఎంతంటే చాలా చాలా బాగుంటుంది గైస్. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, కానీ వచ్చినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎరగబడిపోతే కాలు చేతులు ఇరిగిపోతే తిరిగి మళ్ళీ వెనక్కి రాదు, ఓకేనా. అందరూ కూడా వెళ్ళండి, చూడండి, కానీ తాగేసి కాలు చేతులు ఎరగొట్టుకొని అలా అయితే మాత్రం ట్రావెల్ చేయొద్దు, ఓకేనా. ఇంకా గైస్ బయటికి వెళ్ళేటప్పుడు చికెన్స్ మటన్స్ అని కాదు, కానీ ఇలా మనం ఇండియన్స్ కదా, ఇండియన్స్ అంటే చికెన్స్ మటన్స్ కూడా తినచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెజిటేరియన్ దుంపలు అవి ఉన్నాయి కదా, సో అలాంటివి తింటే బెస్ట్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేనైతే 1 డేకి 3-4 టీ తాగుతాను, లేకపోతే మన డే అంతా అసలు గడవదు అట్లా. సో నాకైతే నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళండి, ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం జాగ్రత్త, ఓకేనా. వెళ్ళేటప్పుడు డ్రింక్ చేయకుండా వెళ్ళండి, ఓకే గైస్. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియో పెడతాను, ఓకేనా. ఓకే గైస్, అందరూ కూడా బాగుండాలి, ఓకేనా. బాయ్ బాయ్, సీ యూ. ఫైనల్గా మళ్ళా చెప్తున్నాను, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ అమ్మవారి దండం పెట్టుకొని వెళ్ళండి, ఓకేనా. వెళ్ళి రండి, ఓకే గైస్, బాయ్.